హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేదాకా ఉండి ఇలాగా ఆకు కొద్దిగా యాలక్కి, చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూడండి, నేను మొత్తం వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో పీసెస్ని వేసి ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిపోయిందండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన వెళ్ళేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇలాగా అది ఉడుకుతూ ఉంటుంది. మరోవైపు మనము కొద్దిగా రైస్ తీసుకొని కడిగి పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిపోయిందండి, స్మెల్ అంతా పోయింది. అందులో కొద్దిగా కల్లుప్పు, పసుపు, ధనియా పొడి, కారం పొడి వేసి గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. కొలతలతో నీళ్ళు తీసుకోవాలండి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్తో తీసుకోవాలండి. అందులో జీరా కొద్దిగా వేసి కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళను కాయించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసి ఒక 2 సార్లు మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలండి. రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. చూడండి, రైస్ అయితే అయిపోయింది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి